కూటమి ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కూడా నిర్మించారు. సెకండ్ ఫేజ్ లో మరిన్ని ఇళ్లు నిర్మించాలనుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించడం దేవుడెరుగు. ఆ భూములను అన్యాయంగా లాక్కొని ప్రైవేటు గద్దలకు కట్టబెడుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో చంద్రబాబు సర్కారు భూ సంతర్పణపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పేదల ఇళ్ల స్థలాలపై పిడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా తమ సొంతింటి కోసం కలలుగంటున్న పేదలకు తీరని అన్యాయం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇది పిఠాపురం రూరల్లోని నరసింగపురం గ్రామంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం రైతుల నుండి 55 ఎకరాలను కొనుగోలు చేసింది. ఎకరాకు 60 లక్షల చొప్పున మొత్తం 55 ఎకరాలకు 33 కోట్లు చెల్లించింది. పిఠాపురంలో ఉన్న 30 వార్డులతో పాటుగా చుట్టుపక్కల ఉన్న మరో 5 గ్రామాల్లో 5,000 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి నర్సింగపురంలో సెంటు చొప్పున స్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అయితే ఇంతలో సాధారణ ఎన్నికలు జరగడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో పేదలకు కనీసం జానెడు భూమి కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం ఇప్పుడు నర్సింగపురంలో పేదల కోసం సేకరించిన 55 ఎకరాల్లో 20 ఎకరాలను ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేసేందుకు చర్యలు తీసుకుంది. హైదరాబాద్కు చెందిన శ్రీ నారాయణ స్వామి గురుకుల ట్రస్టుకు 20 ఎకరాలు ఇవ్వాలని విద్యాశాఖ నుండి ఆదేశాలు వచ్చాయి. దీంతో శ్రీ నారాయణ స్వామి ట్రస్టుకు 20 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఇటీవల బదిలీ అయిన మాజీ కలెక్టర్ షాన్ మోహన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో లబ్ధిదారుల సొంతింటి కలల మీద పిడుగుపడినట్లయింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నేను పిఠాపురం రూరల్ నర్సింగపురం గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం 55 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం నేను ఉన్నాను. మనం చూసినట్లయితే సువిశాలమైన ఈ ప్రదేశం అంతా కూడా సారవంతమైన భూమి. ఇక్కడే ప్రభుత్వం పిఠాపురం సంబంధించి 30 వార్డులు దాదాపు 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎకరా 60 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 55 ఎకరాలకు 30 కోట్లు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. సెకండ్ ఫేజ్లో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈలోపై ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్ళైనా సరే ప్రభుత్వం ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇల్లు కట్టించే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏదైతే హైదరాబాద్ చెందినటువంటి శ్రీ నారాయణ స్వామి గురుకుల ట్రస్ట్ అనే ఒక ప్రైవేటు స్కూల్కి ఈ 55 ఎకరాల్లో 20 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రొసీడింగ్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మీ స్థలం లాగేసుకుంటుంది ప్రభుత్వం. మీరేమంటారు? నేనేమంటాను బాబు, నాకు ఇల్లు లేదండి. నేను చాలా బాధపడుతున్నా. నా భర్తకి నీరుడు ప్రాబ్లం అండి. మాకు ఇల్లు ఇస్తాక ఎవరు కూడా ఇష్టపడతా లేదండి. జగన్ గారు వచ్చాక పట్టా ఇచ్చారండి, ఇల్లుని చూపించారండి. జగన్ బాబు వస్తే నేను పాకో పందిరి వేసి నాది అన్న హక్కులో నేను ఉందనండి. ఇప్పుడు లేదండి. ఇప్పటికైనా సరే దయచేసి ఇల్లు నీళ్ళని మొర ఆలకించి మాకు నీడ కల్పించమని. జగన్ బాబు గారు ఉండగా అయితే మాకు ఇది ఇచ్చారండి, ఆయన దిగేశారండి, బాబు ఎక్కారండి, మీకు ఏ లోటు లేదు, మీకు ఇస్తాము, మీ ఇంట్లో మీకు ఎడతాము అన్నారండి. మేము ఏ ఊరు వెళ్ళినా పిఠాపురం స్థలం ఇవ్వలేదంటే జగన్ గారు పవన్ కళ్యాణ్ కదమ్మా దత్తం చేసుకున్నాడు పిఠాపురం అంటున్నారండి. మరి మాకు ఎక్కడ చూపించట్లేదండి. హైటెక్ సిటీ చేస్తానంటున్నారండి పవన్ కళ్యాణ్ గారు. మాకు హైటెక్ సిటీ చేయక్కర్లేదండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే మాకు అదే హైటెక్ సిటీ అయినట్టుగా ఉంటుందండి. మేము జగన్ గారికే వేసామండి ఓటు. ఏ మతలబు జరిగిందో మాకు తెలియదండి. ఈ పాటికి మా జగన్ గారికి వస్తే మాకు సొంతింటి కళ నెరవేరుతుందండి. ఇప్పటికైనా మాకు దయతలిసి మాకు ఇల్లు అన్నది ఇరిపితే సొంతింటి కళ మాకు నెరవేరుతుందండి. సొంతింటి కోసం ఎన్ని ఏళ్ళుగా కళ్ళగన్నాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా కళను సాకారం చేస్తూ మాకు రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇల్లుని లాగేసుకుని ఒక ప్రైవేట్ స్కూల్కి దారాదత్తం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. కేవలం నర్సింగపురంలోనే కాదు, పిఠాపురం మసీదు మాన్యంలో కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం 5 ఎకరాల భూమిని సేకరించింది. అక్కడ దాదాపు 250 మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేసింది. అయితే ఆ భూమిలో ఇప్పుడు ఆయుష్ మెడికల్ కాలేజీని నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.
వాస్తవంగా ఈ కాలేజీని కాకినాడలో కొత్తగా నిర్మించిన ఆయుష్ ఆస్పత్రి పక్కనే నిర్మించాలి. అయితే అక్కడ ఉన్న భూమిని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు కానుకగా ఇచ్చారు చంద్రబాబు. ఆ స్థలంలో తాజ్ బ్రాండ్ హోటల్ నిర్మించేందుకు వర్మకు చెందిన నిర్మాణ సంస్థకు కట్టబెట్టారు. పిఠాపురం మసీదు మాన్యం భూమిలో ఆయుష్ కాలేజీ నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మసీదు మాన్యం లబ్ధిదారులకు అండగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ఇటీవల ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. మసీద్ మాన్యంలో పేదలకు ఇళ్లు కట్టించాలని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీడీకి వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు నర్సింగపురం లబ్ధిదారులకు అండగా వంగా గీత మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ను కలిసి నర్సింగపురం భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించాలని వినతి పత్రం అందజేశారు. ఈ నరసింగపురం లేఅవుట్ సుమారు 55 ఎకరాలు మీరు చూస్తున్నారు. మొత్తం అంతా కూడా రౌండ్గా ఇంచుమించుగా టౌన్కి దగ్గరలో ఉన్న ఏరియా. ఈ భూమిని సెలెక్ట్ చేసి ఇక్కడ 55 ఎకరాలు ఎక్విజేషన్ చేశారు. అంటే ఇంచుమించుగా ఈ ఒక్క భూమే 33 నుంచి 35 కోట్ల రూపాయలు విలువైన భూమి ఉంటుంది. దీన్ని ఫిల్లింగ్ చేయడానికి ప్రాసెస్ నడుస్తుంది. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చి అయిపోయాయి. వచ్చిన గవర్నమెంట్ వీళ్ళ నెత్తి మీద పెద్ద పిడుగేశారు పిఠాపురంలో. ఏంటి అంటే ఈ 55 ఎకరాల్లో 20 ఎకరాల భూమిని ఎవరో స్కూల్ పెట్టుకుంటారంటే తెలంగాణలో అప్లికేషన్ ఇస్తే ఆ దానికి అడ్వాన్స్ పోయిషన్ ఇవ్వడానికి కూడా ప్రాసెస్ ఆగమేఘాల మీద ప్రాసెస్లు అన్ని రిఫరెన్స్లు ఒక 5-6 రిఫరెన్స్లు పెట్టారు. ఎక్కడో ఉన్న కాలేజీని తీసుకొచ్చి పిఠాపురంలో పెట్టి ఈ 250 మంది లబ్ధిదారుల నెత్తి మీద చెంగేసేసే పరిస్థితి. ఇక్కడ నాకు ఎలా కనిపిస్తుందంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పట్టా ఇచ్చారండి. నాకు భూమి ఉంది, నా భూమి ఇంకో రాళ్ళు కూడా వేసేసి చూపించారు. ఈ భూమి ఉంది నాకు వచ్చి ఇగో ఆ పక్కతను ఆక్రమించుకుంటున్నాడంటే ఎవరు కాపాడాలి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయింది. కానీ ఇంతవరకు పేదలకు జానెడు జాగా ఇచ్చింది లేదు. పైగా వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లను తామే ఇచ్చినట్లుగా క్రెడిట్ చోరీ చేస్తూ పబ్బం గడుపుతున్నారు.